బ్రిటన్ ను వీడేందుకు ఆ దేశంలోని సంపన్నులు నిర్ణయించుకున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ జాబితాలో భారతీయ మూలాలున్న స్టీల్ టైకూర్ ఆర్సెలర్ లక్ష్మీ మిత్తల్ కూడా ఉండడంతో ఇంకా ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనికి కారణం కీర్ స్టార్మర్ ప్రభుత్వం నాన్ డోమ్ పన్ను విధానంపై తీసుకున్న నిర్ణయమే. ఇక నాన్ డోమ్ పన్ను విధానం అనేది బ్రిటన్ లో 226 ఏళ్లుగా అమల్లో ఉంది. యూకే నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వానికి పన్ను చెల్లించక్కర్లేదు. శతాబ్దాలుగా ఈ వెసులుబాటు ఉంది. ఈ నాన్ డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించడంతో యూకేను వీడేందుకు సంపన్నులు సిద్ధమయ్యారు. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలర్ మిత్తల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. మిత్తల్ సంపద 15.4 బిలియన్ పౌండ్లు. యూకేలోని సంపన్నుల జాబితాలో మిత్తల్ కుటుంబానిది 8వ స్థానం. కొత్త పన్ను విధానం వల్ల పన్ను భారం అధికంగా ఉంటుందని పన్ను మినహాయింపు ఉండే దేశాల వైపు చూస్తున్నారు. వారి దృష్టి దుబాయ్ పై పడిందని టాక్. భవిష్యత్తులో చేపట్టే పెట్టుబడులన్నీ దుబాయ్లోనే ఉండొచ్చని అనుకుంటున్నారు.